కమర్షియల్ సిలిండర్ల కొరత ఇంకా వెంటాడుతూనే ఉంది. కమర్షియల్ సిలిండర్ సప్లై చేస్తామని చెప్పిన అధికారులు ఇప్పటికీ చేయడం లేదని హోటల్ యజమానులు ఇబ్బంది పడుతున్నట్లు చెప్తున్నారు. కట్టెల పొయ్యిపైన వంట చేస్తుంటే 40 డిగ్రీల ఎండ కారణంగా ఉక్కపోత పొగతో కష్టంగా ఉందని వంట మాస్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 20 రోజుల నుంచి హోటళ్లు మూసివేయడంతో రానున్న రోజుల్లో కస్టమర్లు తగ్గిపోతారని ఆందోళన చెందుతున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా హోటల్ యజమానులు పడుతున్న ఇబ్బందిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. యుద్ధం ఎఫెక్ట్ అయితే హోటల్ రంగాన్ని అయితే పూర్తిగా కుదేలైతే చేసింది. ఓవైపు భారత్కి గ్యాస్ నౌకలు వస్తున్నప్పుడు కూడా ఇప్పటివరకు హోటల్ యాజమాన్యాలకు కమర్షియల్ సిలిండర్లు సప్లై చేయకపోవడంతో అయితే దాదాపుగా 20 రోజుల నుంచి కొన్ని హోటల్ అయితే పూర్తిగా కర్రల పైనే వంటలు అయితే చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఓవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం గత సోమవారం నుంచి కమర్షియల్ సిలిండర్లను 20% ఎక్సెస్ పెంచి ఇస్తామని చెప్పినప్పుడు కూడా ఇప్పటివరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 70 గ్యాస్ ఏజెన్సీల్లో ఎక్కడా కూడా కమర్షియల్ సిలిండర్లు అయితే రాలేదంటూ గ్యాస్ ఏజెన్సీ యజమానులు అయితే చెప్తా ఉన్నారు. మనతో ప్రస్తుతానికి నేను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఒక హోటల్ వద్ద ఉన్నాను. మనతో పాటు హోటల్కు సంబంధించిన మేనేజర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, దాదాపుగా సోమవారం నుంచి కూడా మీకు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. ఎటువంటి పరిస్థితి ఉంది? అసలు కమర్షియల్ సిలిండర్ వస్తుందా? ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? కట్టెల పొయ్యి మీద చేసి ప్రిపేర్ చేసి మళ్ళీ హోటల్ పంపించడం జరుగుతుంది. సిలిండర్ రావడం లేదు. ఏమంటారు గ్యాస్ ఏజెన్సీ యజమానులు ఏమంటారు? గ్యాస్ వేసే అన్న అయితే ఇటు రావట్లేదు. గ్యాస్ ఫోన్ చేయట్లేదు అతనికి. సార్ ఫోన్ చేస్తే అన్న గ్యాస్ లేదు, వచ్చిన తర్వాత చెప్తా ఇస్తా ఉంటుంది. దాదాపు సోమవారం నుంచే మీకు సప్లై చేస్తామనేసి అయితే కేంద్రం అయితే హామీ ఇచ్చింది, ప్రకటన కూడా చేసింది కేంద్ర ప్రభుత్వం. అసలు ప్రకటనలకే పరిమితమైందా? ఎటువంటి సిచ్యువేషన్స్? ఇక మాట మనం అనద్దు, గ్యాస్ అయితే రావట్లేదు. సో మనతో పాటు కొంతమంది వంట మాస్టర్స్ కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి, దాదాపుగా 20 రోజుల నుంచి కర్రల పైన మీరు వంటలు చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? మాకు గ్యాస్ లేక బాగా ఇబ్బంది అవుతుంది. మాకు కట్టెల పొయ్యి మీద వంట చేయడానికి బాగా ఇబ్బంది అవుతుంది. గ్యాసులు రాక మినిమం ఒక 20 రోజులు అవుతుంది. గ్యాసులు వస్తానే అసలు వాళ్ళు ఇక్కడ బ్లాక్లో పోతున్నాయా మరి ఏం అర్థం అవుతలేదు మాకు కూడా. మా సార్ కూడా ఏం అర్థం అవుతలేదు. మొత్తం కట్టెలు తెప్పించి కట్టెల మీద చేపిస్తున్నారు మా సార్ కూడా. అట్లా ఎటువంటి పరిస్థితులు? కర్రల పని చేస్తే ఎట్లా ఉన్నది? ఈ ఎండాకాలం కాబట్టి హీటు బాగుంది మాకు. గ్యాసులు లేక చేతులు కాలుతున్నాయి, మాకు చెమట ఘోరంగా అవుతుంది. మాకు పొగతోడు కూడా మాకు వశపడతలేదు. మాకు పొగ బాగా వస్తుంది, నైట్ నిద్ర కూడా పడతలేదు మాకు వంటలు చేయడానికి. ఏం కోరుతా ఉన్నారు? మాకు గ్యాసులు అందుబాటులో రావాలని కోరుకుంటున్నాం మేము. దాదాపు గత కొద్ది రోజుల నుంచి కూడా పూర్తిగా కర్రల పైన వంటలు చేయడంతో అయితే హోటల్ యాజమాన్యాలు కర్రల రేట్లు కూడా పెరిగినాయి. మీకు ఎంతవరకు రేట్ ఎంతకు క్వింటాల్కి వేస్తూ ఉన్నారు? ఎట్లా ఉంది? క్వింటాల్కి 800 నుంచి 900 వరకు కర్రల రేటు పెరిగింది. మరియు గత 20 రోజుల నుంచి మాస్టర్లు అందరూ కష్టపడుతున్నారు. వారు మెల్లమెల్లగా ఈ కట్టెల మీద వంట చేయడం వల్ల వర్క్లో ఒక్కొక్కరు జారుకుంటున్నారు, వర్క్ నుంచి మానేయడానికి ప్రయత్నిస్తున్నారు. కర్రల పైన పనిచేయడం వల్ల మా స్టాఫ్ అంతా చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి ఆ కర్రల పొగ వాటి వల్ల వారు ఇబ్బంది మెనూ ఎట్లా ఉంటుంది? గతంలో హోటల్లో దాదాపు వివిధ రకాల ఐటమ్స్ అయితే తయారు చేసేది. ఇప్పుడు గ్యాస్ రాకపోవడంతో ఎట్లా మెనూ తగ్గించారా? ఎటువంటి పరిస్థితి? మెనూ ఇంకా కొంచెం పెరిగింది. గ్యాస్ రాకపోవడం వల్ల అక్కడ వేసే ఐటమ్స్ అన్నీ ఇక్కడ కట్టెల మీద చేయించడం జరుగుతుంది. కాబట్టి మెనూ ఇంకా ఫస్ట్ ఉన్నదానికంటే ఇప్పుడు ఎక్కువగా పెరిగింది. కర్రల పోయిన పని చేయడం అంటే చాలా కష్టం. మనకంటే ఇక్కడ అవైలబుల్గా ఉంది కాబట్టి మనం కర్రలు పెట్టి చేసుకుంటున్నాం. కొన్ని ప్లేసెస్ కాడ కర్రలు పెట్టి వంట చేసే ప్లేస్ ఉండదు కాబట్టి వాళ్ళు హోటల్స్ మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మేము కట్టెల మీద చేయడం వల్ల 20 రోజుల నుండి కట్టెల మీద చేస్తున్నాం. 20 రోజులు కట్టెలు చేస్తే మా బాడీలో హీట్ అనేది పొద్దున వంట చేస్తే సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి కూడా బాడీలో హీటు తగ్గుతలేదు, అంత వేడి ఉంది. సిలిండర్లు ఏమైపోతున్నా అర్థం కావడం లేదు. ఆల్రెడీ విశాఖపట్నం వచ్చినాయి అంటారు, ఎల్పిజి గ్యాసు అక్కడికి వచ్చినాయి, ఇక్కడికి వచ్చినట్టు గోదాములలో ఉన్నాయంటారు. కానీ గోదాము వల్ల ఒక సిలిండర్ లేదు, మాకు సిలిండర్లు అయితే అందజేసేటోళ్ళు ఎవరు లేరు. ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో మనకి ఇంకా కూడా ఐడియా లేదు. సిలిండర్లు అయితే త్వరగా వస్తాయి, మొన్ననే ఇస్తున్నారు మండే రోజు. ఆ మండే పోయింది, మళ్ళీ సాటర్డే వచ్చింది, మళ్ళీ మండే రావడానికి సిద్ధంగా ఉంది. సిలిండర్లు అయితే ఎక్కడున్నాయో కూడా తెలియదు. ఏం కోరుతూ ఉన్నారు ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు? మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటే కోరుతున్నాం. గత 20 రోజుల నుండి ఒకటే కోరిక మాది, సిలిండర్లు త్వరగా మాకు అందజేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడైనా అదే మాట, 20 రోజులకైనా అదే మాట. కానీ సిలిండర్లు అయితే రావడం లేదు. 20 రోజుల నుండి పోరాటం చేస్తున్నాం మనం.
దాదాపు ఇటు కర్రల పొయ్యి పైన మీరు వంటలు చేయడంతో అయితే కొంత మెనూను కొన్ని హోటల్స్ అయితే తగ్గించాయి. మెనూ తగ్గడంతో కూడా కస్టమర్స్ నుంచి ఎటువంటి వ్యతిరేకత వస్తుంది? ఒకవేళ సిలిండర్లు వచ్చినా కూడా కస్టమర్లు హోటల్కి వచ్చే పరిస్థితి ఉందా, ఎట్లా ఉంది? గతంతో పోల్చుకుంటే ఇప్పటికీ మేమైతే వంటలనే తగ్గించినాం. ఇక్కడ అన్ని చికెన్ కేజీ 2 కేజీలు 3 కేజీలు అనేది మొత్తం బ్యాన్ చేసి పెద్ద మొత్తంలో పప్పు, ఒక కర్రీ, ఒక ఫ్రై మాత్రమే, ఒక 5 ఐటమ్స్ మాత్రమే ఇక్కడ చేస్తున్నాం. హోటల్ యాజమాన్యం తినేవాళ్ళు కస్టమర్లు ఏమంటున్నారంటే, ఏమండి ఒకరోజు పెడతారు ఒకరోజు పెడతారంటే మా కష్టాలు మాకు తెలుస్తాయి. కస్టమర్లు ఏమనుకుంటారు, వాళ్ళది కూడా కష్టం. ఎందుకంటే రోజు టిఫిన్ బాక్స్ తీసుకోక ఇక్కడికి వచ్చి కర్రీ ప్యాంట్కి వచ్చి తీసుకొని పోయేవాళ్ళు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంటి గ్యాస్ కూడా కొంత కొరత ఉంది. వాళ్ళు కూడా ఇంట్లో చేసుకోక మన బయటకు వచ్చి కొనుక్కొని తినే పరిస్థితి కూడా వచ్చింది. కస్టమర్లకు మనం పూర్తిగా సప్లై చేయాలంటే గ్యాస్ సిలిండర్లు ఉండాలి. 1 కేజీ 2 కేజీలు వండాలంటే మనకు కంపల్సరీ గ్యాస్ సిలిండర్లు ఉండాలి. 1 కేజీ 2 కేజీలు మనం వండలేం. ఒక పప్పు, ఒక కర్రీ, ఒక ఫ్రై అంటే డైలీ అదే ఉంటుంది కాబట్టి కస్టమర్లు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. 50% కస్టమర్లకే మనం సాటిస్ఫాక్షన్ చేయగలుగుతున్నాం. ఇంకా 50 మెంబర్స్కి బాధ కలిగిస్తున్నాం. తర్వాత మనకు సిలిండర్ వచ్చిన తర్వాత ఆ 50% మెంబర్సే మనకు కస్టమర్లుగా ఉంటారు, 50% వెళ్ళిపోతారు. దానివల్ల కూడా హోటల్స్కి చాలా నష్టం ఉంటుంది. సిలిండర్ మాత్రం తొందరగా మనకు సప్లై చేయాలని కోరుకుంటున్నాం. ఇది సిచ్యువేషన్. ఓవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎక్కడ కూడా కమర్షియల్ సిలిండర్ల కొరత లేకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశాం. ఖచ్చితంగా గత సోమవారం నుంచే ఆ కమర్షియల్ సిలిండర్లను పంపిణీ చేస్తామని ప్రకటనలు చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు హోటల్ యాజమాన్యాలకైతే కమర్షియల్ సిలిండర్లు అందిన దాఖలాలు లేవు. గ్యాస్ ఏజెన్సీలకు కమర్షియల్ సిలిండర్లు వచ్చింది లేదు. దీంతో పూర్తిగా గత 20 రోజుల నుంచి కూడా తాము కర్రల పొయ్యి పైనే వంటలు అయితే చేస్తున్నాం. ఈ వంటలు చేయడంతో పొగతో పాటు ఆ వేడితోటి కూడా తాము ఇబ్బంది పడుతున్నామంటూ ఇటు వంట మాస్టర్లు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి, ఖచ్చితంగా కమర్షియల్ సిలిండర్లను పంపిణీ చేయాలంటూ కూడా వారందరూ కూడా కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత 20 రోజుల నుంచి కూడా హోటళ్ళు అన్నీ కూడా మూసివేయడంతో కూడా కస్టమర్స్ కూడా పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా వారికి సరిపడా ఫుడ్ను అయితే మేము సప్లై చేసే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా కమర్షియల్ సిలిండర్లు పంపిణీ చేయాలంటూ కూడా హోటల్ యాజమాన్యాలు డిమాండ్ అయితే చేస్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్ శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.